హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రాల్లో 55వ శ్లోకానికి అర్థం తెలుసుకుందామండి. మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి. ఓం మహాభోగాయై నమః. అనేక విధాలైన భోగాలు లేక సుఖాలు కలది అమ్మవారు. అమ్మవారి భోగాలు ఒకట రెండా ఉండేది అమృత సముద్రం మధ్యలోని మణిద్వీపంలో. ఆ మణిద్వీపం చుట్టూ 18 లోహమయ ప్రాకారాలున్నాయి. అన్ని ప్రకృతి శోభతో కూడినవే. ఇక పరివారం అంటేనే వసంతాది ఋతువులు, వారి భార్యలు. అమ్మవారి సేనాధులన్నీ మహాభోగాలతో కూడినవే. ఇంతింత అని చెప్పలేని భోగాలతో అమ్మవారిని వర్ణించడమే కష్టం. తాంబూలం అపూర్వం, కట్టే వస్త్రాలు, కూర్చునే ఆసనాలు, తిరిగే ప్రదేశాలు, ఉద్యానవనాలు, మంటపాలు, భవనాలు అన్నీ అపూర్వాలే. అందుకే ఆ తల్లిని మహాభోగ అన్నారు. తనకు ఉండడమే కాక తన భక్తులకు కూడా వారి వారి భక్తిని అర్హతను బట్టి ఆ తల్లి అనేక భోగాలను అందిస్తుంటుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల వచ్చే భోగాలు తరగనివి, అపూర్వమైనవి. సుదర్శనుడికి అష్టైశ్వర్యాలను ఇచ్చింది. సురథుడు అనే రాజును ఏకంగా సూర్యపుత్రుడిని చేసి కాబోయే మనువు అవుతావని అన్నారు. ఆ తల్లి దయ వల్ల యాచనతో బ్రతికేవాడు కూడా యాచకులను సంపన్నులను చేయగలిగే స్థాయికి చేరుకున్న వారెందరో ఉన్నారు. మనకు అమ్మవారిచ్చే సంపదలు ఎప్పటికీ తరగవు. ముక్తి సంపదనే ప్రసాదించగలిగే తల్లికి ఇదొక లెక్క భౌతిక సుఖాలంటే. అందుకే అమ్మ మహాభోగ. ఓం మహైశ్వర్యాయై నమః. గొప్ప ఐశ్వర్యంతో కూడినది అమ్మవారు. అమ్మను మించిన ఆధిపత్యం లేక ప్రభుత్వాధికారం మరెవరికీ లేదు. ఆ అధికారాలను తన భక్తులకు ఇస్తుంది అమ్మ. అందుకే పదవులను కోరుకునే వారికి అమ్మవారి ఉపాసనను మించిన ఉపాసన లేదు. సమస్త లోకేశ్వరి అయిన అమ్మను మించిన జగద్రాజ్ఞ లేదని శ్రీమద్దేవి భాగవతం చెబుతోంది. అందుకే విశేషమైన ఐశ్వర్యం కలది అమ్మవారు. ఐశ్వర్యం అనగా సంపద అని కూడా అర్థం. అమ్మవారు సకల సంపదలకు నిలయ. సంపదలన్నీ కలిసి వాటిని లోకానికి అందించే కరుణా స్వరూపిణి కనుక అమ్మవారు మహైశ్వర్య. ఐశ్వర్యం 2 విధాలు, భౌతికం, అలౌకికం. భౌతికమైన వాటిలో భూములు, గో సంపద, గృహ సంపద, సంతాన సంపద, వాహన సంపద ఇవన్నీ అమ్మ దగ్గర ఉన్నాయి కనుక మనకు అర్హతను బట్టి వీటిని ప్రసాదిస్తుంది. ఇక అలౌకికం అనగా స్వర్గాది ఊర్ధ్వలోక సుఖాలు. ఇవన్నీ కాక ముక్తి సంపదను కూడా అమ్మయే ఇస్తుంది కాబట్టి మహైశ్వర్య అంటారు అమ్మవారిని. ఓం మహావీర్యాయై నమః. అమ్మవారు మహాపరాక్రమం కలది. ఆ తల్లి ప్రభావం ఇంతింత అని చెప్పనలవి కాదు. వేలాది చేతులు, కాళ్ళు, శిరస్సులు, కళ్ళు కలిగి సర్వ వ్యాపకుడై లోకాలను శాసించే మహానుభావుడిని మహాపురుషుడు లేక మహావీరుడు అంటారు. ఆ పురుషుని పత్ని కనుక అమ్మవారు మహావీర్య. భూమి ఆకాశాలు దిక్కులు నిండిన అనంత తేజ ప్రభావ అయిన శక్తి స్వరూపిణి మహావీర్య అమ్మవారు. చెట్లలోని జిగురు, నదులలోని వరద, జీవులలోని దివ్య శక్తులు అనగా గానం, ఉపన్యాసం, నృత్యం, నటన, వాచికం ఇవన్నీ వీర్యాలే. ఇవన్నీ అమ్మవారి విభూతులే. ఇవన్నీ తాను కలిగి ఉండి తనను నమ్మిన మహాభక్తులకు విశేషంగా ఇస్తుంది కనుక అమ్మవారు మహావీర్య. సర్వలోకాలను సృష్టించి పోషించి లయం చేయగలిగే అద్భుత సామర్థ్యాన్ని వీర్యం అంటారు. అమ్మను మించిన సమర్థురాలు సృష్టిలో మరొకరు లేరు కనుక అమ్మను మహావీర్య అన్నారు. ఎంత శత్రువైనా, ఎంతటి పరాక్రమవంతుడైనా అమ్మవారి ముందు గడ్డిపోచ కింద లెక్కే కనుక ఆ తల్లిని మహావీర్య అన్నారు. ఓం మహాబలాయై నమః. చాలా గొప్ప బలం కలది అమ్మ. వాయు రూపంలో జగత్తును కదిలిస్తోంది కనుక అమ్మను మహాబల అన్నారు. మహాబలుడనగా వాయువని కూడా అర్థం.
కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు ఈ నలుగురు సమాన బలురని, ఈ మహాబలురే ఒకరినొకరు జయించగలరని భారతం చెబుతోంది. వీరిలో ధర్మమూర్తులైన భీమ బలరాముల రూపంలో ఉన్నది కూడా అమ్మవారే. పంచభూతాల రూపంలో ఉండడం వల్ల కూడా అమ్మ మహాబల. ప్రహ్లాదుని రూపంలో ఉండి ధర్మబలం వ్యాపింప చేస్తున్నది కనుక బలి చక్రవర్తి రూపంలో దానబలం గురించి లోకానికి చెప్తున్నది కూడా అమ్మయే కనుక అమ్మను మహాబల అన్నారు. బల, అతిబల అనే 2 విద్యలున్నాయి. వీటిని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఇచ్చాడు. ఈ విద్యలు అమ్మవారి రూపాలు కనుక అమ్మ మహాబల. కాకభూషుండి అనే ఒక కాకి ఉంది. రామాయణ విశేషాలు బాగా ఎరిగినది కాకి. తులసి రామాయణంలో ఈ కాకి గరుత్మంతునికే శ్రీరామ మహిమ చెప్పినట్లుగా ఉంది. ఈ కాకి గురించి యోగ వాసిష్టంలో ఉన్న విషయం అందరికీ తెలిసింది. చంద్రుడిలాగే ఆయనకు 21 కాకుల సంతానం. ఈ అన్నదమ్ములంతా కొందరు హంసలతో కలిసి అమ్మవారిని పూజించగా అమ్మ అనుగ్రహించి మీరు ఏ రూపాలలో ఉన్నా మీకు బ్రహ్మజ్ఞానం ఉంటుందని, చిరంజీవులుగా ఉండి కల్పాంతంలో తన దగ్గరకు వస్తారని దీవిస్తుంది. వాటిలో కాకభూషుండి రూపంలో అమ్మయ్య స్వయంగా ఉండి ఆత్మబలం, బ్రహ్మబలాలను నింపింది కనుక అమ్మ మహాబల అయ్యింది. అన్నింటికంటే బ్రహ్మబలం, ఆత్మబలం గొప్పది. ఇవి కలిగి ఉండి లోకానికి ఇస్తుంది కనుక అమ్మవారు మహాబల. ఓ మహాబుద్ధ్యై నమః. అద్భుతమైన జ్ఞానం, తెలివి కలదే అమ్మవారు మాత్రమే. బుద్ధి అనే శబ్దం అమ్మకు మాత్రమే పర్యాయ పదం. యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అని శ్రీ దుర్గా సప్తసతి చెబుతోంది. సమస్త ప్రాణులలోనూ ఉన్న బుద్ధి అమ్మవారే కాబట్టి అమ్మ మహాబుద్ధి. అమ్మ దగ్గర మహాశబ్దానికి సాటి లేని, అధికమైన అని అర్థాలు వస్తాయి. అమ్మవారి బుద్ధి ఎంతో ఎవరం చెప్పలేం. చరాచర జగన్ తేజశక్తి అమ్మ కనుక ఆ తల్లిని మహాబుద్ధి అన్నారు. పరాబుద్ధి అయి ముక్తిని అనుగ్రహించేది అని కూడా అంతరార్థం. మన బుద్ధిని లౌకిక పదార్థ విజ్ఞానం వైపు కాక అమ్మ మీద పెడితే ఇక మన జీవితం అద్భుతంగా జ్ఞాన స్వరూపమై మనమే అమ్మాయి కూర్చుంటాం. మనలను తనగా మార్చి అనుగ్రహిస్తుంది కనుక అమ్మ మహాబుద్ధి అయ్యింది. వేదంలో నీవేది తెలుసుకున్న వెంటనే జగత్తంతా నీకు అర్థమవుతుందో ఆ బుద్ధిని మహాబుద్ధి అంటారు. ఓం మహాసిద్ధ్యై నమః. అమ్మవారు అనిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈషిత్వం, వశిత్వం, ప్రాప్తి, ప్రాకామ్యం అనబడే 8 సిద్ధులు కలిగి వాటికి అతీతమైన సిద్ధి సృష్టిని చేయగలిగే శక్తి కూడా తానే అవ్వడం వల్ల మహాసిద్ధి అనబడుతుంది. సిద్ధులు సాధనతో వస్తాయి కానీ అవి మనశుద్ధి లేని వారికి వారి వల్ల లోకంలోని వారికి ప్రమాదం తెచ్చిపెడతాయి. దానికి ఉదాహరణ పరీక్షిత్తును శపించిన శృంగి. కాబట్టి సిద్ధులకు కావలసింది మనశుద్ధి. ఆ శుద్ధి కలిగినది కనుక అమ్మవారు మహాసిద్ధి. అన్నింటికంటే చాలా గొప్ప సిద్ధి. తన పనిని తాను ధర్మం తప్పక చేయడం ద్వారా మానవుడి సిద్ధిని పొందుతాడు. నిత్యం తనకంటూ స్వధర్మం లేకపోయినా క్రమబద్ధంగా సృష్టి కార్యాలు నిర్వహిస్తూ ఆచార్య వ్యవహారాలను రక్షిస్తూ వాటిని అనుసరించే వారికి కైవల్య సిద్ధిని అనుగ్రహిస్తుంది కనుక అమ్మవారు మహాసిద్ధి. తన భక్తులకు జ్ఞాన సిద్ధిని ఇచ్చి జ్ఞానదేవ కైవల్యం అనే వాక్యాన్ని సత్యం చేస్తూ మోక్ష సిద్ధిని అనుగ్రహిస్తుంది కాబట్టి అమ్మవారిని మహాసిద్ధి అంటారు. ఈ చరాచర జగత్తంతా ఒకటేననే పవిత్ర బుద్ధి కలిగి ఓం మహాయోగీశ్వరేశ్వర్యే నమః. ఈశ్వరుడంటే ప్రభువు, అధిపతి. ఈశ్వరి అనగా ఆయనను కూడా ఏలే శక్తి కలిగినది. అమ్మవారు మహాయోగీశ్వరులకు కూడా తానే అధీశ్వరి, నాయిక. వశిష్ఠుడు, అత్రి మొదలైన
మహర్షులు ఇంద్రియ నిగ్రహం కలిగి మనస్సు ఇష్టం వచ్చినట్లు చరించకుండా అదుపులో పెట్టగలిగిన వారయ్యారు కనుక వీరిని మహాయోగులు నాయకునిగా అంగీకరించారు. అందుకే వీరిని మహాయోగీశ్వరులు అన్నారు. వీరికి అమ్మవారే ఉపాస్య దేవత కనుక వీరిని అనుగ్రహించేది అమ్మయ్యే కాబట్టి ఆ తల్లి మహాయోగేశ్వరేశ్వరి. సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనత్సు జాతుడు అనబడే నలుగురిని మహాయోగీశ్వరులంటారు. వీరికి ఈశ్వరి అమ్మవారే కనుక అమ్మను ఈ నామంతో పిలుస్తారు. నిజమైన యోగులు ఇద్దరున్నారని శృతి, స్మృతి, పురాణాలు చెప్తున్నాయి. అందులో మొదటి యోగి శివుడు. ఆది యోగి అంటారు శివుణ్ణి. ఆయన యోగాభ్యాస తత్పరుడే, అందువల్ల ఆయనకు యోగీశ్వరుడని పేరు. ఇక రెండవ వారు శ్రీకృష్ణుడు. భగవద్గీతలో ఎత్ర యోగేశ్వర కృష్ణ అనబడే శ్లోకంలో ఈ విషయం స్పష్టంగా వివరించబడింది. ఈ ఇద్దరు అనగా శివ కేశవులిద్దరూ కూడా నిరంతరం అమ్మను పూజించి మహాసిద్ధులై యోగీశ్వరులయ్యారని పురాణోక్తి. అటువంటి వారికి కూడా అమ్మవారే ఈశ్వరి కనుక ఆ తల్లిని మహాయోగేశ్వరేశ్వరి అన్నారు. అమ్మవారి రూపాలలో కాత్యాయని రూపం ఒకటి. అమ్మవారు మహాయోగేశ్వరేశ్వరి గా ఉన్నప్పుడు కాత్యాయని రూపంలో ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.